இந்த வீடியோவில் என்னதுனாగా శ్రీరామ్ మల్టీ స్పెషలిస్ట్ హాస్పిటల్ ఎండి అండ్ చైర్మన్ ఎండి అయిన చాపల వంశీకృష్ణ అండ్ చైర్మన్ శాంతికుమార్ ನಮ್ಮ ಸಂದೇಶం స్పీచ్ కానీ నాలుగు ఉపయోగపడు ನಮ್ಮ పట్టణగారంలో చదివిల్లారంలో అడొకటి చదివింకోండు కొన్నేరైనా కొంచెం చదివింకోండు ನಮ್ಮ చదువు వల్ల ఏందని ನಮ್ಮ ఏదైనా సాధించుకోండు మార్పు వరనుండు அந்த సొంత జీవితంలో ఉన్నట్టు ನಮ್ಮ அந்த సామాజిక విధానం ఉంటుంది ఎద్దుమన కూడా నమ్ము కొంచెం ఉపయోగపడే ఉద్దేశంలో இந்த వీడియో ఇచ్చినారు ನಮ್ಮ పట్టణగారంలో ప్రిపేర్ కూడా ఛానల్ ఇల్లే ನಮ್ಮ పట్టణగారంలో మార్పు వరను చేయకుండా ನಾನು இந்த ఛానల్ ఇచ్చినారు కొందరు సబ్స్క్రైబ్ చేయండి కొన్ని లైక్ కానీ ನಮ್ಮ ఛానల్ కొంచెం డెవలప్ అవనగా ఎక్కువ అవరున్న ఉద్దేశంలో నా இந்த ఛానల్ ఇచ్చినారు இந்த వీడియోలో ముఖ్యమైనగా ನಮ್ಮ పట్టణ మత్స్యకార సామాజిక వర్గంలో దాదాపు 11 ప్రధాన కమ్యూనిటీ తెగలు కానీ ఏరంగా అత్తిలి మెయిన్ అగ్నికుల క్షేత్ర తర్వాత పట్టపు వాడబలిచ అప్పుడే కొన్ని కులాలంగీలు అత్తిలి మెయిన్ ఏంటంటే అంత సారు ఏంటండగా మత్స్యకార సామాజిక వర్గంలోనే అగ్నికుల క్షేత్ర కొత్తపట్నం పల్లెపాలెంలో పెందోటు ஒரு చిన్న స్థాయి నుంచి దాదాపు ஒரு శ్రీరామ్ మల్టీ స్పెషలిస్ట్ ஹாஸ்பிட்டல் நிரூபிச்சோட்டு அந்த பொசிஷன் எப்படி வந்தால் அவங்களுக்கு தெரிஞ்சு நம்ம పట్టణకారంలో అంటే మత్స్యకారంలో ఏదైనా చేకోను చెందోను అనే ఉద్దేశం అప్పుడే அந்த సత్యమణి సార్ గారు సతీమణి శాంతికుమార్ గారు మేడం వేసింది అన్నట్టు ఇదివన కూడా నాలుగు ఉపయోగ ఉద్దేశంలోనే వీడియోస్ ఉన్నాను సొంత ఫస్ట్ మేడం గారు లేడీస్ ఫస్ట్ వెళ్ళా లేడీస్ ఉన్నప్పుడు మేడం వేసింది. చాలా ముఖ్యం. మీరు ఏం కావాలనుకుంటున్నారు, మీరు ఫ్యూచర్లో ఏం కావాలనుకుంటున్నారు అనే దాని గోల్ ఒకటి సెట్ చేసుకొని దాని ప్రకారంగా మీరు ప్రిపేర్ అవ్వడం కానీ దాని ప్రకారంగా మీరు ప్రణాళిక వేసుకొని దాని ప్రకారంగా చదివితే మీరు ఎందుకంటే ఇంకా మంచి విజయాలు సాధిస్తారు. కాబట్టి మీరందరూ బాగా చదువుకొని ఇంకా మంచిగా ఉండాలని కోరుకుంటూ సెలవు. మేడం వేసింది వీడియో పాతం కల్లా ఇప్పుడు ఏంటంటే సారు వంశీకృష్ణ సారు பேசினது இது அதில் அங்கே வந்தாங்க ஸ்டேஜ் మీద ನಮ್ಮ మత్స్యకారులు 2026 కొత్త తరగతి 500 మార్కు సాధించిన పైన పెనపెందగా ఆనపెందగా ఒకటి సాధించిన పైన వాళ్ళకు ఆత్మీయ గిఫ్ట్ గుర్తోటి సర్టిఫికేట్ షీల్డ్ తర్వాత సర్టిఫికేట్ తర్వాత మణి గుర్తోటి కొంచెం ఎంకరేజ్ చేశాక కొత్త తరగతి పైన కొంచెం ఎంకరేజ్ చేయకుండా ఉద్దేశంలో సభ ఇచ్చోట అది సభకు వందంలో ఒత్తరొత్తరు పేరు పొందును తర్వాత మామూలుగా దాదాపు వందాము గురించి ఇంట్రడక్షన్ గురించి సార్ சொல்கிறேன். ఈరోజు చాలా చాలా సంతోషకరమైన విషయం, అలాగే మన పిల్లలందరూ కూడా చాలా అదృష్టకరమైన రోజు ఈరోజు. ఈ ప్రోగ్రామ్ ఎందుకు మనం మొదలుపెట్టామో తెలుసా మీకు? మాలాగా మీరు కూడా డెవలప్ కావాలని చెప్పని, ఉన్నత స్థానాలు చదవాలని చెప్పని, ఉన్నత ఉద్యోగాలు స్థిరపడాలని ఒక మంచి ఆలోచనతో సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మనం మొదలుపెట్టడం జరిగింది. మనం ఈ కార్యక్రమాన్ని 2010 నుంచి మొదలుపెట్టుకుంటూ చేసుకుంటూ వస్తున్నాం, కానీ ఈసారి పెద్ద ఎత్తున మొదలుపెట్టడం జరిగింది. ఈసారి మీరందరూ అదృష్టం కాబట్టి ఈరోజు వేదిక మీద గొప్ప వాళ్ళందరూ వచ్చారు. మీరు ఏ ఒక్కరైనా ప్రకటించండి. మేడం గారు చూసారు, తేజస్వి మేడం గారు ఎంత గొప్పగా మాట్లాడారు, ఎంత పెద్ద సాఫ్ట్వేర్ నుంచి వచ్చి కల్చర్ కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ మన ఒంగోలు రాసి మేడం గారు భూమి ఫౌండేషన్ స్టార్ట్ చేసి సోషల్ సర్వీస్ స్టార్ట్ చేసి ఎంత పెద్ద స్థాయికి వెళ్ళారు. అలాగే మన ఉక్క నరసింహారెడ్డి గారు మన కలిగిరి నుంచి వచ్చి పెద్ద ఎమ్మెల్యే వెళ్ళి మన ఆ ప్రాంత డెవలప్మెంట్కి ఉపయోగపడుతూ ఎంతో సహాయం చేస్తూ ఉన్నారు. అలాగే మన నాయకులు మన మధ్యకాల దేవి అగ్ని క్షత్రియ మన రాష్ట్రం మొత్తాన్ని కూడా గర్భించినటువంటి మన నాయకులు మోదీ రంగారావు మిమ్మల్ని ఆస్వాదించడానికి ఎప్పుడు రేపటి నుంచి మీకోసం ఇంత కష్టపడి ఎమ్మెల్యే వచ్చారు. అలాగే మన మోక్షన్ బాగా ఎక్కువ చెప్పారు, నేను ఈ స్థాయిలో ఉండడం కారణం మీరేనని చెప్పారు. ఇంతకని గొప్ప మాట ఏముంటుంది. అలాంటి మోక్షన్ బాలాజీ గారు కూడా మిమ్మల్ని ఆశీర్వదించడం కోసం ఈ కోసం మీద అందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. అలాగే మన మినిస్టర్ గారు కోలు రవీంద్ర ఇంకా చాలా బిజీగా ఉన్నారు. వాళ్ళ ఊర్లోనే సొంత ఊర్లోనే సొంత ప్రాంతంలోనే పెద్ద తిరునాళ్ళు జరుగుతున్నా కానీ మన పిల్లల్ని ఆస్వాదించాలని చెప్పని పరిగెట్టుకొని మీకోసం మిమ్మల్ని
ఆసక్తితో వచ్చారు. ఇది మీరు చేసుకున్న అదృష్టం అనుకోవచ్చు, పూర్వజన్మ సుఖం అనుకోవచ్చు. అలాగే మన సత్య గారు, రామచంద్ర గారు, మీ అందరికీ తెలిసిన వాళ్ళు 24 గంటలు మన కోస్టేలలో తిరుగుతూ ఉంటారు. ఈ ప్రాంతం ఎలా డెవలప్ చేయాలి, మన కొత్తపట్టిని ఎలా ఏర్పాటు తీసుకోవాలి, మన కొత్తపట్టిన ప్రాంతాన్ని ఎలా డెవలప్ చేయాలని చెప్పి ఎప్పుడు కష్టపడే మనిషి మన సత్య గారు. ఈరోజు అనుకోకుండా నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే మన పాపరావు గారు, మన అడ్మిషన్ కార్పొరేషన్ డైరెక్టర్ పాపరావు గారు, మీ అందరి కోసం ఫస్ట్ చదివిన డాక్టర్ గారు, మన పిల్లలు ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది చదివారు, ఎన్ని మంది వచ్చింది ప్రతిరోజు నేను అడుగుతా ఉన్నారు. అలాంటి చైర్మన్ గారు కూడా మీ పర్సెంట్ రావడం కూడా మనకు చాలా చాలా సంతోషంగా ఉంది. అలాగే మన మిత్రులు ఏజెన్సీ చైర్మన్ వెంకటరావు గారు, అలాగే మన ఏడీసీ మన ఫెస్ట్ స్టాఫ్, మన ఫెస్ట్ ఏరియా సంగం శ్రీనివాసరావు గారు కానీ చెప్పారు ఇప్పుడే తన వాళ్ళ అబ్బాయి స్ఫూర్తి మోటివేషన్ గురించి. ఇలా ఇదందరూ కూడా మన నాయుడు గారు కానీ, శ్రీనివాస్ గారు కానీ, ఇంకా మన ముందు మిల్ కమిషన్ సభ్యురాలు రమదేవి గారు కానీ, ఇలా అందరూ కూడా మిమ్మల్ని ఆశీర్వదిస్తాను మేము చూడడం రావడం మనందరూ అదృష్టంగా భావించాలి. ఇందాక మన ఎంఈఓ గారు మాట్లాడారు, వంశీరావు గారు డబ్బు నుంచి చేయట్లేదు, పిల్లలు డెవలప్ చేయాలి, పిల్లలు అప్పులకు తీసుకురావాలని చెప్పని ఈ కార్యక్రమం చేస్తారని చెప్పి. అవును కరెక్ట్. ఈరోజు మా ఇంటిలో చూసుకున్నా మేము కష్టికి పేదకుండానే ఉన్నాం. కానీ మాలాగా మనందరిలాగా మీరు కూడా ముందుకోవద్దు, మీరు బాగా డెవలప్ కావాలని చెప్పని మేము ఈ కార్యక్రమం తీసుకురావడం జరిగింది. ఇందాక మన స్టేజ్ మీద చూస్తే అందరూ కూడా ఒక్కొక్కరే ఉన్నారు. మన అడ్మిషన్ గ్రామాలు అయితే, మత్స్యకృతుల గ్రామాలు అయితే ఎవరైనా కానీ రాష్ట్ర వ్యాప్తంగా లేకపోతే జిల్లా వ్యాప్తంగా కానీ చెప్పుకోదగ్గ స్థానాల్లో కానీ రాజకీయంగా, సామాజికంగా, ఉద్యోగపరంగా కూడా, ఆర్థికంగా కూడా ఎవరు కూడా ఎక్కడ కనపట్లేదు. మనందరూ కూడా అంతా వెనుకబడి ఉన్న మన ఈ సామాజిక వర్గాన్ని ఇంకా అభివృద్ధిలో తీసుకురావాలని చెప్పని తీసుకురావడం జరిగింది. మరీ ముఖ్యంగా మీరందరూ కూడా ఒక ఉన్నత లక్ష్యాన్ని నెరవేర్చుకొని దాన్ని ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి మీరందరూ కూడా ప్రయత్నం చేయాలని చెప్పని ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఇందాక మన సీఏ గారు చెప్పారు ఒక లక్ష్యం అంటే ఎలా ఉండాలని చెప్పాను. నేను డాక్టర్ ఎలా వెళ్ళాలని ఒక మాట చెప్తాను. నేను పెద్దగా మాట్లాడకపోవచ్చు, కానీ నేను ఈ స్థాయికి ఎలా వచ్చాను నా పాఠాలు మీకు ఒకసారి చెప్తే అది మీకు ఉపయోగపడాలి. అసలు సారు ఎంత పొజిషన్ ఉంది, ఎంత పొజిషన్ ఉందా அந்த சாரு விதங்களோட மார்பு நம்மளுக்கு கொஞ்சம் தாராள நேசனும் కొంచెం రోల్ మోడల్ మామూలు సారే ఎడుతున్నాను కొంచెం ఏదైనా కూడా ఒక పొజిషన్ లక్ష్యం పెడుతున్నాను ఆలోచించాలి. మీ అందరికీ తెలిసిందే నేను కొత్తపట్నం పరిపాలన గ్రామంలో పుట్టాను. మాది కూడా అతి పేద పుట్టాను. నేను కూడా చిన్నప్పుడు కూలి పనికి వెళ్ళాను, బస్సులు కొనుక్కున్నాను, టెంపుకి వెళ్ళాను. కానీ 7th క్లాస్లో ఉన్నప్పుడు మా నాన్న మా ఊళ్ళో మన అందరూ తెలుసు. ఈ రోజు అంటే మనకు అంబులెన్స్ వచ్చి ప్రతి ఊరికి క్లినిక్లు వచ్చి డాక్టర్లు వచ్చాయి. కానీ మన ఊళ్ళో ఇప్పటికీ డాక్టర్ లేదు, మా ఊళ్ళో ఇప్పటికీ డాక్టర్ లేదు. ఆ రోజుల్లో ఏదైనా జబ్బు చేస్తే అదృష్టం ఉన్నవాడు బతుకుతారు, లేదంటే అక్కడ వెళ్ళిపోతూ ఉంటారు. ఈ రోజున మనకు 108 అంబులెన్స్ వచ్చింది. ఆ రోజు అంబులెన్స్ లేదు. ఎవరికైనా జబ్బు చేసిందంటే మనకు తెలిసింది కదా, నూట మంచాన్ని తిప్పి దాన్ని మోసుకుంటూ ఒంగోదా రాదు, నూకలను పడిపోతాడు, ఏదో చనిపోతూ ఉంటారు. ఆ టైంలో మా అన్నయ్య అందరూ చెప్పుకొచ్చారన్నమాట. వంశీ డాక్టర్ వాళ్ళ డాక్టర్వి మా ఊరు కూడా ఈ జబ్బు వచ్చినప్పుడు సేవ చేయాలి, వైద్యం అందించాలని చెప్పని ఆ రోజు నాకు నూరు పోసారు. అన్నట్టు మీకు అందరూ చెప్తా ఉన్నాను, పిల్లలందరూ కూడా ఇప్పటి నుంచే లక్ష్యం ఏర్పరచుకోవాలి. ఒకవేళ లక్ష్యం తెలియని వాళ్ళు పేరెంట్స్ పిల్లలకి చెప్పాలి. వాళ్ళు ఏమవుతుంది, వాళ్ళ మెరిట్ ఏముంది, టాలెంట్ ఏముందని దాన్ని గమనించి మీరు ఆ రకంగా మోటివేట్ చేయాలి. సో అప్పుడు నేను అడిగాను, అన్న డాక్టర్ ఏం చేయాలన్నా, డాక్టర్ బాగా చదవాలి అన్నాడు. డాక్టర్ వాళ్ళని ఏం చేయాలి, డాక్టర్ బాగా చదవాలన్నాడు. అంతే నాకు తెలిసింది. నేను 7th క్లాస్ చిన్న వయసు 12 years నాకేం తెలిసింది. సరే నా పని చదవమే. సో చదువుతున్నాను. 9th క్లాస్ వచ్చేసరికి మా నాన్నగారు చనిపోయారు. June 29th, ఇంకా వచ్చే మంత్రులు అనమాట. అప్పుడు కూడా సమ్మర్ హాలిడేస్ కాబట్టి సమ్మర్ హాలిడేస్ నేను పెద్దతా ఉండేవాడిని. మా నాన్న చనిపోయినప్పుడు మా అందరూ కూడాను, చుట్టుపక్కల అందరూ కూడాను, మీరు పెద్ద మా నేను సంతానం పెద్దలందరూ కూడాను ఇంట్లో కాబట్టి కష్టంగా ఉంది కాబట్టి వంశీ పెద్ద స్కూల్ మనకి ఇచ్చి కాబట్టి పంపించినాను. అప్పుడు మా అన్నయ్యలు నేను బాగా చదువుతానని తెలుసు కాబట్టి వాడు టెక్కాలు వాడు చదువుకుంటాడని చెప్పని చదివించి నన్ను వాళ్ళ కష్టపడి నన్ను చదివించుకుంటూ వచ్చారు. సో 10th క్లాస్ వచ్చేసరికి నేను స్కూల్ ఫస్ట్ వచ్చాను. స్కూల్ ఫస్ట్ వచ్చి తర్వాత ఈరోజు మనం మెడిసిన్ ఐఐటీని చేయించాలంటే నాగాన్ని చెప్పిన కాలేజ్ అని మనందరూ వెనపడతాం. ఆ రోజులు ఏపీఆర్ చేసేది కాలేజ్ ఉంది, ఏపీఆర్ రెసిడెన్షియల్ కాలేజ్ అని. ఆ కాలేజ్లో సీట్ వస్తే మీకు సో డాక్టర్ ఏంటంటే ఇంజనీర్ అంటే సో అటువంటి టైంలో నాకు ఏపీఆర్ సీట్ వస్తే నేను నాగాన్ని సాధించగలను, అదే డబ్బులు లేవు. సో అటువంటి పరిస్థితులు August 15th వచ్చినప్పుడు నాకు ఒక ప్రైజ్ మనీ ఇచ్చేవాడు డాక్టర్ మా భూమిశక్తి నారాయణ అని చెప్పని అసలు నాకు ఒక 1000 రూపాయలు ప్రైజ్ మనీ ఇచ్చారు. నాకు ఇంటర్వ్యూ August 12th అయితే నేను August 16th 15th ప్రైజ్ మనీ తీసుకుని 16th నేను నాగాన్ని సాధించేసరికి అక్కడ ఇంటర్వ్యూ అయిపోయింది, సీట్ అయిపోయిందని చెప్పారు. మరి సూర్య మంత్రి వెనక్కి వచ్చి నేను నా చదువును కొనసాగించి
దాన్ని అట్లా కొనసాగించి కానీ ఎంబీబీఎస్ గుంటూరు మెడికల్ చేయటం కానీ, అలాగే పీజీలో ఎంఎస్ ఆర్థోపెడిక్స్ 4th ర్యాంక్ వచ్చి ఉస్మానియా మెడికల్ కాలేజ్లో ఎంఎస్ ఆర్థోపెడిక్స్ చేయటం కానీ, తర్వాత నా మిత్రులు అందించిన సహాయంతో లండన్ వెళ్ళి యూకే వెళ్ళి లింక్లో ట్రైనింగ్ అయ్యి మళ్ళీ వచ్చి నేను ఇక్కడ 2013 ఫిబ్రవరి 14 మన ఒంగోలు శ్రీరామ్ హాస్పిటల్ సుందరబాబులో చిన్న క్లిక్ పెట్టడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఆ రోజు నా లక్ష్యం మన కొత్తపట్నంలో నుంచి ఎవరు కూడా చనిపోకూడదు, ఎవరు వైద్యులు లేకుండా సార్ చేసి రోడ్ల మళ్ళీ చేసిన దాదారి ఆంధ్రప్రదేశ్ రాము సార్ ఎన్ని చేసినా మచ్చిగా సమాజ వర్గం పైన ఉంటాడు, చదివిన ఉంటాడు, చదువు కొంచెం ఎంకరేజ్ పేద పొజిషన్ ఎన్ని చేసినాను మన కొత్తపట్నంలో నుంచి ఎవరు కూడా చనిపోకూడదు, ఎవరు వైద్యులు లేకుండా బాధపడకూడదు అని చెప్పని చెప్పింది. ఆ నుంచి ఈ రోజు కూడా మా కొత్తపట్నం నుంచి ఎవరు వచ్చినా కానీ ఓపిక లేకుండా దృష్టిగా చూడటం జరుగుతూ ఉంది. అయితే సో మా ఊరుకున్న విలువ, నేను ఇచ్చిన విలువ, నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన మా గ్రామం అంతా ఓడివేసింది కాబట్టి వాటికి గుర్తింపుగా నేను ప్రతిరోజు ఎప్పుడు వచ్చినా కానీ మా కొత్తపట్నం పరిపాలన నుంచి ఓపిక లేకుండా దృష్టిగా చూస్తూ ఉన్నాను. అలాగే మనందరూ కూడా పేద స్థాయి నుంచి వచ్చాం కాబట్టి నాకు పేదవాళ్ళకి ఏదో చేయాలని చెప్పని ప్రతి నెల మొదటి గురువారం మన హాస్పిటల్లో ఓపిక లేకుండా ఉచితంగా చూడటం జరుగుతూ ఉంది. ఈ క్రమంలో అసలు మన స్థితిగతులు ఏంటి, మన ఊళ్ళో ఎలా ఉన్నారో అని ఆలోచిస్తే మన ఊరు నుంచి కూడా ఎవరు కూడా ముందుకు వచ్చి ఈ రోజు కూడా మా ఊరు నుంచి నేనే మొదటి డాక్టర్ని. ఫస్ట్ డాక్టర్ ఇంకోటి మన ఏడీ గారు అబ్బాయి ఇప్పుడు హౌస్ సర్జన్ చేస్తూ ఉన్నాను. ఫస్ట్ డాక్టర్ అన్నమాట. ఇప్పుడు కూడా నేను 96 దగ్గర వస్తే ఈ రోజు కూడా సెకండ్ డాక్టర్ మా ఊరు నుంచి రాకుండా లేదు. సో కాబట్టి నేను మార్పు చేయాలని చెప్పి ఆలోచించి మా ఊళ్ళో ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ అన్నింటినీ కూడా డ్రాప్ చేసుకోవడం మొదలు పెట్టారు. మా ఊళ్ళో ఉన్న స్కూల్స్ అలాగే మన ఒంగోలులో ఉన్న సత్యనారాయణ అయితేమి, ఇస్లాం కాలేజ్ అయితేమి, అలాగే సెయింట్ తెరీసా, ప్యూర్ గార్ల్స్ అట్లా 6,000 మంది పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే పిల్లల్ని అలా చేసుకొని వాళ్ళ సంవత్సరం మొత్తం కావాల్సిన ఎడ్యుకేషన్ సంస్థ కావాల్సిన అన్ని కూడా నేను సమర్పణ జరిగింది. వీళ్ళంతా కూడా ఈ 6,000 మంది పిల్లలందరూ కూడా గవర్నమెంట్ స్కూల్ పిల్లలు, అది పేద పిల్లలు కాబట్టి అకాడమిక్ స్టార్టింగ్లో అన్ని సంవత్సరాలు కూడా బుక్స్ ఇవ్వడం కానీ, అలాగే ఆడపిల్లలు కొంతమంది స్కూల్కి వాళ్ళకి భయమానేస్తూ ఉన్నారు. వాళ్ళకి బస్ పాసులు ఆఫీస్ వాళ్ళతో మాట్లాడి ఫ్రీగా మేము బస్ పాస్ ఇప్పించడం కానీ, అలాగే ఆర్ఎస్సీ పిల్లలకి ప్రైవేట్ ప్రోత్సహించడం కానీ, అలాగే టీచర్స్ డేకి టీచర్స్ సన్మానించడం కానీ, అట్లా వినూత్న కార్యక్రమాలు చేసి మన పిల్లల్ని పైకి తీసుకురావాలనే ఒక ఆలోచన తీసుకొని ఇవన్నీ చేయడం మొదలుపెట్టాం. అందులో భాగంగానే ఈ పిల్లలకి అభినందన పుస్తకాల కార్యక్రమాలు కూడా తీసుకొచ్చి మన ప్రకాశం జిల్లా వ్యాప్తంగా మన మధ్యకాలంలో ఉన్న పిల్లలందరూ కూడా అభినందించాలని చెప్పని ఈ కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ఇప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా ఇలాగే జరుగుతూ ఉంది. కాబట్టి మీరు అందరూ కూడా లాస్ట్ టైం ఒకసారి 2024లో ఒక పాపకి ఎట్లాగే ప్రయత్నం ఇస్తే తను ఆ ఫోటోని తీసుకెళ్ళి బ్రేక్ కట్టి ఇంట్లో గోడకి ఆరాధిస్తాం మేడం. అది దానికి ఇన్స్పిరేషన్, నేను కూడా డాక్టర్ అవ్వాలి అని ఆ ఫోటోని చూసుకుంటూ ఈరోజు ఇన్స్పైర్ అయ్యి నేషనల్ లెవెల్లో ఆలియా కోటలో ఎంబీబీఎస్ సాధించడం జరిగింది. ఇలా మీరందరూ కూడా ఇన్స్పైర్ అయ్యి పిల్లలు కూడా బాగా చదువుకొని మీరు కూడా బాగా ఉన్న స్థానానికి రావాలని చెప్పని, అలాగే మీరు రావడంతో పాటు మీ ఊరికి, మీ కన్న తల్లిదండ్రులకి, మీ పాఠశాల కూడా మంచి పేరు తీసుకురావాలని చెప్పని మేము ఈ కార్యక్రమాన్ని మేము పేదవాళ్ళ కానీ ఖర్చు వెనకాలంగా కూడా ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మీ అందరూ తెలుసా ఈ కార్యక్రమాలను చేయడం ముఖ్య కారణం ఎవరు? ఈ కార్యక్రమం మీరు వచ్చిన వాళ్ళు కాదు, వీళ్ళందరూ కూడా ఇంత కష్టపడి వచ్చిన వాళ్ళు కాదు. ఈ క్రెడిట్ అంతా కూడా మన డాక్టర్ శాంతకం మనం కాదు. మీరు ఇంకో విషయం కదా సార్, నాకు ఎప్పుడు చెప్తాను మేడం గారు శాంతకం మన పేరు ఎందుకు వచ్చిందో అందరూ పుట్టంగా ఏడుస్తారు, మేడం గారు రావలేదంటారు. అందుకని శాంతకం పేరు పెట్టారు, నాకు మంచిది. థ్యాంక్ యూ. మీరందరూ కూడా బాగా చదువుకోవాలని చెప్పని, ఉన్న స్థానానికి ఎదగాలని చెప్పని, మీరు కన్న ఊరికి, మీ తల్లిదండ్రులకి పేరు తీసుకురావాలని చెప్పని ఆశిస్తూ, మీకు ఏ కష్టం వచ్చినా కానీ, మీ ఎడ్యుకేషన్ పరంగా ఏదున్నా కానీ మేమున్నామని చెప్పని గుర్తు చేస్తున్న మరొక విషయం, ఈ రోజు ఎవరైతే అభినందన ప్రతిభ పురస్కారాలు తీసుకున్నారో 500 దాటి మీరందరూ కూడా మన సీఎం హాస్పిటల్లో వాళ్ళకి వాళ్ళ కుటుంబం తరఫున ఎప్పుడు వచ్చినా కానీ నిశ్చయంగా ఆరోగ్యం చేస్తామని చెప్పని వైద్యం చేస్తామని చెప్పని తెలియజేస్తున్నాను. ఇంకొక విషయం, ఎప్పుడైనా నేను బాగా ఇష్టపడేది ఆడపిల్లలు బాగా చదువుకోవాలి. ఆడపిల్లలు బాగా చదువుకుంటే 3 వైపులా లాభం ఉంటుంది. ఆడపిల్లలు బాగా చదువుకుంటే మనిషి చదువుకుంటే వాళ్ళ కుటుంబం బాగుంటుంది, ఆడపిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు అంటే అత్తమామలు చూసుకుంటే ఉంటుంది, అట్ ద సేమ్ టైం మమ్మల్ని కూడా చూసుకుంటే ఉంటుంది. సో కాబట్టి ఆడపిల్లలు చూసుకుంటే తన కుటుంబాన్ని, వాళ్ళ అమ్మ నాన్నని, అత్తమ్మ 3 కుటుంబాన్ని చూసుకుంటుంది. ఆ సిద్ధాన్ని ఎప్పుడు నమ్ముతూ
మన 500 దాంట్లో ఎక్కువ మంది వచ్చారని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా ఒకసారి అభినందనలు తెలియజేస్తున్నాను. మేడం సొంతం అన్నాడు సార్ సొంతం కేటగిరీ ఇతర ఈత ఎన్ని నేర్చుని అది కొంచెం కుదరన కామెంట్ రూపంలో చేయి ನಮ್ಮ పట్టణ బేసి డెవలప్ అవ్వు ನಮ್ಮ పట్టణగారు వర్ర నుండి ప్రతి ఒక్కరు తెంచుకొని ఉండు అందు ఉద్దేశంలో నా వీడియో చేసినాను.